యోగ వాసిష్టం కథల్లో ఈరోజు ప్రహ్లాదుని కథను గురించి వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తున్నాడు అనమాట. ఓ రామ, సర్వోత్తమ జ్ఞాన ప్రాప్తికి ఉపాయం ఏమిటో దానవేశ్వరుడైన ప్రహ్లాదుడు ఏ విధంగా సిద్ధిని పొందాడో చెబుతాను విను అంటూ వశిష్ఠుల వారు ప్రారంభించారు. హిరణ్యకశిపుని వధ తర్వాత దేవతల చేత పూజింపబడ్డ విష్ణు భగవానుడు వాక్కులతో చెప్పలేని తన స్థానాన్ని చేరాడు. అంటే తన స్థానం అంటే వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ వైకుంఠాన్ని మనం మన వాక్కుల చేత వర్ణించలేం. మనమే కాదు, 2000 పడగలు ఉన్నటువంటి శేషుడికి 2000 నాలుకలు ఉన్నాయి. ఆ 2000 నాలుకలు ఉన్నటువంటి శేషుడు కూడా ఆ వైకుంఠాన్ని వర్ణిస్తే ఇంకా వైకుంఠము యొక్క వైభవం ఇంకా మిగిలే ఉంటుంది. అంటే ఎవరు కూడా దాన్ని వర్ణించలేనంతటి మహత్తరమైన స్థితిలో వైకుంఠం ఉంటుంది. అందుకని వాక్కులతో చెప్పలేని తన స్థానమైనటువంటి వైకుంఠాన్ని చేరాడు అని చెప్పాడు అనమాట. ఇక్కడ అటు పిమ్మట పాతాళ లోకంలో ప్రహ్లాదుడు దుఃఖాక్రాంతుడై ఇట్లా చింతించాడు. సరే, దుర్మార్గుడైన మా నాన్నగారిని ఆయన సంహరించాడు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఆయనకి ఎంతైనా తండ్రి కాబట్టి తండ్రి మరణం దుఃఖాన్ని కలిగిస్తుంది కదా. ఆయన ఏమో అదృశ్యమయ్యాడు. కనపడి తన తండ్రిని చంపి అదృశ్యుడైన తరువాత, విష్ణుమూర్తి అదృశ్యుడైన తర్వాత కొంచెం దుఃఖం కలిగింది ఆయనకి, ప్రహ్లాదుడికి. అప్పుడు ఆ ప్రహ్లాదుడు స్వగతంగా అనుకుంటున్నాడు తనలో తాను, ఇక మనకు రక్షకుడెవరు? అసురులు అనే మొలక పెరిగి సంపదలు అనే పత్రపుష్పాలతో కూడి శోభించటం మొదలెడినప్పుడల్లా విష్ణు అనే వానరం చేత అది పాడు చేయబడుతున్నదే. అంటే మరి వాళ్ళు ఏది చేసినా స్వార్థం కోసం చేస్తారు కదా అసురులు. అప్పుడు దేవతలు వెళ్ళి మొరపెట్టుకుంటారు కదా. అప్పుడు మళ్ళీ ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం విష్ణుమూర్తి వచ్చి మళ్ళీ వాళ్ళని ఓడించడం ఇదంతా చేస్తున్నారు. అందులో ఇప్పుడు దాకా రాజుగా ఉన్న హిరణ్యకశిపుడు వలన భయపడి దేవతలందరూ పారిపోయారు కదా. కాబట్టి అలాంటి రాక్షసులని రక్షించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేకూర్చున్నటువంటి హిరణ్యకశిపుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు. కాబట్టి ఇంకా మనకి రక్షకుడు ఎవరు అని ఆలోచిస్తున్నాడు ఆయన. తండ్రి పోయాడు కదా, రక్షకుడు ఎవరని. మరి అసురులు అనే మొలకపోతే అది అభివృద్ధి చెందితే మళ్ళీ విష్ణు అనే వానరంతో అది నాశనం అయిపోతున్నాయి కదా అనుకుంటున్నాడు. మా తండ్రి చరణాలను తాకుతూ ప్రణామాలు చేసే దేవతలు ఇప్పుడు విశాలమైన వనాన్ని లేడి ఆక్రమించుకున్నట్లుగా మా దేశాన్ని ఆక్రమించుకున్నారు. మరి ఈయన ఎందుకు అనుకున్నాడు ఇట్లా? వాళ్ళ దేశాన్ని ఏమి ఆక్రమించుకోవాలా వాస్తవంగా. మరి ప్రహ్లాదుని అంతరంగం ఎలా ఎందుకుందో మరి. ఇక్కడ వాళ్ళ రాజ్యం వాళ్ళు తీసుకెళ్లారు. హిరణ్యకశిపుడు చేసినటువంటి వాళ్ళ రాజ్యాన్ని, స్వర్గాన్ని వాళ్ళు తీసుకున్నారు, అంతవరకే కదా. అయితే ఇక్కడ ఈయన స్వాగతంలో ఇలా అనుకుంటున్నాడు, ఎప్పుడు మా నాన్నగారి ప్రణామాలు చేసేవాడు దేవతలందరూ భయపడి, ఇప్పుడేమో మా నాన్నగారు చచ్చిపోయేటప్పటికి విశాలమైన వనాన్ని లేడి ఆక్రమించారు. లేడి విశాలమైన వనాన్ని ఏది ఆక్రమించుకోవాలి? వాస్తవంగా అయితే సింహం, లేడి కాదు కదా. అట్లాంటి లేడి ఇప్పుడు ఆక్రమించుకుంది. సింహం అని అంటే మా నాన్నగారు అయిన రాజు పోయాడు కాబట్టి మా దేశాన్ని కూడా ఆక్రమించుకున్నారని అంటున్నారు. బట్ ఇక్కడ సంపదల్ని కోల్పోయి దీనులై దుఃఖిస్తున్న నా బంధువులందరూ శోభావిహీనులయ్యారు. పూర్వం దేవతలు దీనత్వం పొందినట్లు ఇప్పుడు దానవులు కూడా దీనుల వలె ఉన్నారు. ఆహా, ఏమి విధిగతి! అంటే రాక్షస స్వభావం ఇలాగే ఉంటుందేమో. అంటే వాళ్ళు ఏదైతే కాజేశారో దాన్ని అసలు వాళ్ళు ఎప్పుడైతే స్వాధీనం చేసుకున్నారో అప్పుడు అబ్బో కాజేసింది నాదేను అని అనుకుంటాడు కావచ్చు రాక్షసుడు. అంటే మరి ప్రహ్లాదుడు కూడా అలాగే అనుకున్నాడేమో, నాకు అలా అనిపిస్తుంది. ఇక్కడ ఆయన అలా చింతించడానికి అవకాశం, మనం చదివిన పురాణాలను బట్టి అయితే అలా చింతించడానికి అవకాశం లేదు వాస్తవంగా. అయినా రాక్షస స్వభావం అయితే అలాగే ఉంటుంది. ఇప్పుడు చివరికి అక్కడ ఆ ప్రయాగలో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ స్థలంలో ఒకసారి ఎప్పుడో ఔరంగజేబు గుర్రం వేసుకొచ్చాడంట. కాబట్టి ఇది కూడా మాదే అని ఒక్కబోర్డు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా. అలాగే ఈయన కూడా ఆ దేవతల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి రాజ్యం మా నాన్నగారిదే కాబట్టి, మా నాన్నగారు లేడు కాబట్టి ఇప్పుడు అలా ఆలోచిస్తున్నాడేమో ప్రహ్లాదుడు అనిపిస్తుంది నాకు. ఇదివరకు దేవతలు ఎలా దీనులయ్యారో ఇప్పుడు రాక్షసులు అలా దీనులైపోయారు. ఆహా, ఏమి విధిగతి అంటున్నాడు. ఆ విష్ణు భగవానుడు శస్త్రాస్త్రాలు ధరించకపోయినా అతన్ని ఎవ్వరూ జయించలేరు.
వజ్రం కంటే దృఢమైన వాడు కాబట్టి ఆయన ఏ శస్త్రము అస్త్రము ఖండించలేదు. అంతే. విష్ణువు కంటే అధికుడు ముల్లోకాల్లో ఎవరూ లేరు. సృష్టి స్థితి లయాలకి మూటికి అతడే కారణభూతుడు. ఇక నాకు మరొక దారి లేదు. ఈ క్షణం మొదలుకొని నేను అజుడైన ఆ నారాయణుణ్ణే శరణు పొందుతాను. సరిగా ఇప్పుడు ఆలోచించాడనమాట. ఆయన ఇంతకుముందే శరణు వేరు ఉన్నాడు. మరి శరణు వేడి ఉండబట్టే కదా ఈయనకి నేను చంపేస్తాను, ఆయన కనుక నాకు కనపడకపోతే నువ్వు చూపిస్తానన్నావు, ఆ చూపించకపోతే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడన్నావు, ఈ స్తంభంలో ఉన్నాడని అడిగాడు. ఉన్నాడు అన్నాడు కదా ఆయన. అప్పుడు కదా ఆయన వచ్చింది ఆ స్తంభంలో నుంచి, అప్పుడు కదా చంపింది. కాబట్టి అలాంటి నారాయణి శరణ పొందుతాను అని ఇప్పుడు అనుకుంటున్నాడు. మళ్ళీ దేశ కాల వస్తువులందంతటా ఆ నారాయణున్నే చూస్తాను. ఆయనకి ఇప్పుడే ఆ స్థితి ఉంది, కాకపోతే ఈ స్థితి అంతా మళ్ళీ తనలో అనుకుంటున్నాడు అన్నమాట. నా హృదయంలో నమో నారాయణ అనే మంత్రాన్ని వదలకుండా ఉంచుతాను అని అనుకుంటున్నాడు. ఇక ప్రహ్లాదుని విష్ణు భక్తిని గురించి వశిష్ఠుల వారు మళ్ళీ రాముల వారికి ఇలా వివరిస్తున్నాడు. దిక్కులన్నీ విష్ణు రూపాలే, ఆకాశమంతా విష్ణు రూపమే, జగత్తంతా విష్ణు రూపమే. అదే విష్ణు సహస్రంలో విశ్వం విష్ణు అని మొట్టమొదటి 2 అక్షరాలలోనే ఆ విష్ణు సహస్రనామం యొక్క సారాంశం అంతా తెలిపేశారు రచయిత. విష్ణు అదే భీష్ముడి ద్వారా ధర్మరాజు గారు అన్నాడు కదా, అది విశ్వమంతా విష్ణువే అని. కాబట్టి దిక్కులన్నీ విష్ణు రూపాలే, ఆకాశమంతా విష్ణు రూపమే, జగత్తంతా విష్ణు రూపమే. అసలు విష్ణువు కానిదంటూ ఏది ఉంది ఇక్కడ? ఏదీ లేదు. నేను ఆ విష్ణువునే. విష్ణు స్వరూపుడు కానివాడు విష్ణు పూజలు చేసినా ఆ ఫలాన్ని పొందలేడు. అందుకనే ఒక పాట కూడా ఉంది, శివుడే తానై శివుని కొలిచినట్లు రాష్ట్రదేవతారాధనము. అలాగే ఈ రాష్ట్రదేవతారాధన, రాష్ట్రాన్ని కూడా అలా దేవతగా భావించి ఆ రాష్ట్రదేవతారాధన మనం కూడా చేయాలని ఒక పాట ఉంది. శివుడు లక్షణాలు మనం కలిగి శివుడిని పూజ చేయాలి. అలాగే విష్ణువుని పూజ చేశాడు, విష్ణు లక్షణాలు కలిగి మనం విష్ణువుని పూజ చేయాలి. లేకపోతే ఆ పూజ ఫలించదు. అంటే ఆ విష్ణువు లక్షణం ఏదో ఆ లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే ఆ పూజకి సార్థకత అప్పుడు ఏర్పడుతుందన్నమాట. కాబట్టి విష్ణు స్వరూపుడు కానివాడు విష్ణు పూజలు చేసిన ఆ ఫలాన్ని పొందలేడు. కనుక నేను కూడా విష్ణు స్వరూపుణ్ణే అవుతాను. విష్ణువే ప్రహ్లాదుడనే పేరుతో ఉన్నాడు. శుక్రుడు చెప్పాడు కదా, నీవు లేవు నేను లేదు అంతా చిద్వస్వేనని బలిచక్రవర్తికి. ఇప్పుడు అలాగే ఈ పేరుతో ప్రహ్లాదుడు అనే పేరుతో పిలువబడే వీడు కూడా విష్ణువే అనుకుంటున్నాడు. విష్ణువుకి అన్యంగా అసలు ఏమీ లేదు. అంటే పరమాత్మకి అన్యంగా ఏముంది? ఏదీ లేదు కదా. ఇక్కడ విష్ణువుగా పరమాత్మను చెప్తున్నాం కాబట్టి విష్ణువు కంటే అన్యంగా ఏమీ లేదు అంటున్నాడు. కాబట్టి నేనే అంతటా వ్యాపించి ఉన్నాను. గరుడు నాకు వాహనం, చక్ర గదాదులన్నీ నా చేతిలో ఉన్నాయి. చంద్రసూర్యులు ఇరువురు నా నేత్రాలుగా ఉన్నారు. క్షీర సముద్రంలాగా తెల్లనైన పాంచజన్య శంఖం ఇదిగో నా చేతిలో ఉంది. ఇదిగో నా బొడ్డు నుండి జనించి బ్రహ్మకి స్థానమైన కమలం. అసంఖ్యాకాలైన ఈ బ్రహ్మాండాలన్నిటినీ చిరకాలం నుండి నేను ధరిస్తున్నాను. ఈ భూమి నా పాదాలు ఆకాశం. అంటే వామనాకారంలో ఒక పాదం భూమిపైన ఒక పాదం ఆకాశం పైన పెట్టాడు కదా, 2 పాదాలతో మొత్తం ఆక్రమించాడు కదా. 3వ పాదం ఏదంటే అప్పుడు నెత్తి చూపించాడు పాపం, శిరస్సు బలి. అందుకని ఈ భూమి ఆకాశాలే నా పాదాలు, త్రిలోకాలే నా శరీరం, దిక్కులే నా ఉదరం. నన్నే బ్రహ్మ ఇంద్ర అగ్ని రుద్రాదులందరూ స్తుతిస్తున్నారు అని విష్ణువు భక్తిని ఆ రకంగా ప్రహ్లాదుడు ప్రకటించాడు. అంటే ప్రహ్లాదుడు అనే పేరుతో ఆ విష్ణువే ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అప్పుడు ఆ ప్రహ్లాదుడి శరీరంలోని భాగాలన్నీ ఈ లోకంలో ఉన్నటువంటి వీటితో పోల్చాడనమాట. వశిష్ఠుడు ఇంకా రాముల వారితో అంటున్నాడు, ఓ రామ, ప్రహ్లాదుడు ఈ విధంగా తన దేహాన్ని నారాయణమయం చేసి తిరిగి విష్ణువుని పూజించసాగాడు. అంటే తాను విష్ణువుగా, అందుకని ఇందాక చెప్పుకున్నాం కదా, విష్ణువుగా తలచి పూజించిన వాడు విష్ణు ఫలాన్ని పొందలేడే పూజ ఫలాన్ని అని చెప్పుకున్నాం. అందుకని ఆయనే విష్ణువుగా భావించి తన దేహాన్నే నారాయణ స్వరూపంగా భావించి విష్ణువుని పూజించసాగాడు.
తన అంతరంలోని భగవానుడు తన ప్రాణవేగం ద్వారా బయటకు వచ్చినట్లు భావించుకొని, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఏముంది? విశ్వమయ ప్రాణశక్తే కదా ఉంది. అంటే ఆ పరమాత్మే ఆ రూపంలో మనలో నడుస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఆ గమనాగమనాలు చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి ప్రాణవేగం ద్వారా బయటకు వచ్చినట్లు భావించుకొని, ఆ భగవానుడే ప్రాణవేగం ద్వారా బయట, అంటే నిశ్వాసం ద్వారా బయటకు వచ్చాడని భావించుకొని, అంటే తనలో ఉన్నాడు, మరి బయట ఎలా ఉన్నాడంటే నిశ్వాసం ద్వారా. నిశ్వాసం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో బయటకు వచ్చిన దాని ద్వారా ఆ భగవంతుడే మళ్ళీ బయటకు వచ్చాడని భావించుకొని ఆయన్ని ఆవాహన చేసి పూజించాడు. ప్రకాశవంతుడు పరివార సహితుడు అయిన విష్ణువుని సర్వ సంభారాలతో సర్వ వైభవాలతో తన అంతఃపురంలోనే మానసికంగా పూజించాడు. ముందు మానసిక పూజ చేశాడు. ధూపదీప నైవేద్యాలన్నీ కూడా మానసికంగానే చేశాడు. ప్రదక్షిణ నమస్కారాలు కూడా చేశాడు. అంతా మనసులోనే జరిగిపోయింది. ఆత్మసమర్పణ కూడా చేశాడు. ఆ తరువాత ఇక తన పూజాగృహంలో సమస్త బాహ్య వస్తువులతోటి జనార్దుననే బాహ్య పూజ కూడా చేశాడు. అంటే తాను విష్ణుమయుడయ్యాడు. ముందు మానసికంగా పూజ చేసి తర్వాత బాహ్యంగా అక్కడ కూడా పూజాగృహంలో కూడా మళ్ళీ అక్కడ ఆ భగవంతుడినే ఉన్నట్టు సాక్షాత్తు భావించి తన నిశ్వాసం ద్వారా ఆయనే బయటకు వచ్చి అక్కడ ఉన్నట్టు భావించి అక్కడ కూడా పూజ చేశాడు. కాబట్టి బయట పూజ ఎంత ముఖ్యమో అంతరంగిక పూజ కూడా అంత ముఖ్యం. అంతరంగిక పూజే అతి ముఖ్యమైనది బాహ్య పూజ కంటే. మరి తాను ముందు ఆ భావన ఏర్పరచుకోవాలి కదా. మనసులో ఆ భావన ఏర్పరచుకొని పూజ ప్రారంభించాలి కదా. అది లేకపోతే ఆ పూజ ఫలితమే లేదు అని చెప్పాం కదా. ఇప్పుడు చెబుతున్నాడు కదా వశిష్ఠుల వారు రాముల వారికి. అప్పటి నుండి ప్రహ్లాదుడు అదే విధంగా పూర్ణభక్తితో నారాయణని బయట లోపల అంతరంగంగానూ పూజిస్తున్నాడు, బయట పూజాగృహంలోనూ పూజిస్తున్నాడు. అది మొదలు ఆ నగరంలోని దైత్యులందరూ విష్ణు భక్తులయ్యారు. రాజును చూసే కదా ప్రజలు నేర్చుకుంటారు. మరి యథా రాజా తథా ప్రజ. ఇవాళ యథా ప్రజ తథా రాజా అని చెప్పుకోవాలి, ప్రజాస్వామ్యం కాబట్టి. ఇలా వాళ్ళు మారి దైత్యులందరూ నారాయణుని పూజ మొదలెట్టేటప్పటికీ దేవతలకు భయం పట్టుకుంది. ఆ దేవతలకి ఆ భయం పట్టుకుని వాళ్ళు ఏం చేశారో, ఎక్కడికి వెళ్ళారో, ఎవరిని అర్థించారో అది రేపు తెలుసుకుందాం. స్వస్తి.